బాబా ఈరోజు మురళిలో చాలా నిరహంకారిగా అవ్వాలి అన్నారు. దేహ అభిమానంలో వచ్చి అహంకారంతో కర్మలు చేయకూడదు. కర్మలు చేసే సమయంలో నేను ఎలాంటి కర్మ చేస్తే నన్ను చూసి ఇతరులు చేస్తారు అనే అటెన్షన్ ఇవ్వాలి అన్నారు. అలాగే బాబా లౌకిక కార్య వ్యవహారాల విషయంలో కూడా మురళి క్లాస్కే రాలేనంతగా, చదువుకోవడానికి బాబాను స్మృతి చేయడానికే సమయం తీయలేనంతగా బిజీ అవ్వకూడదు అన్నారు. అన్నింటికంటే ముఖ్యమైనది ఈ చదువు. మరి చదువుకోవడానికే సమయం తీయలేనంతగా ఈ అంతిమ జన్మలో బిజీ అయిపోయాము అంటే మరి భవిష్యత్తు జన్మల యొక్క ప్రాలబ్ధం ఏం తయారవుతుంది? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి అన్నారు. బాబా సేవ కోసం కూడా చాలా రకాల యుక్తులను వినిపించారు. పరస్పరం ఎలాంటి సెమినార్ చేసుకోవాలి, ఎలా ఇతరులకి బాబా సందేశాన్ని ఇవ్వాలి అని కూడా. ఇది 17 అక్టోబర్ మురళి. मीठे बच्चे याद की यात्रा पर पूरा अटेंशन दो, इससे ही तुम सतो प्रधान बनेंगे. మధురమైన పిల్లలు, స్మృతి యాత్ర పైన పూర్తిగా శ్రద్ధ వహించండి. దీనితోనే మీరు సతో ప్రధానంగా అవుతారు. మధురమైన పిల్లలు, స్మృతి యాత్రపైనే పూర్తిగా అటెన్షన్ ఇవ్వండి. దీనితోనే మీరు సతో ప్రధానంగా అవుతారు. ప్రశ్న: తండ్రి తన పిల్లలపైన ఎటువంటి కృపను చూపిస్తారు? జవాబు: బాబా పిల్లల కళ్యాణార్థము ఏ డైరెక్షన్ అయితే ఇస్తారో అలా డైరెక్షన్స్ ఇవ్వటమే వారి యొక్క కృప. తండ్రి యొక్క మొదటి డైరెక్షన్, మధురమైన పిల్లలు ఆత్మాభిమానిగా కండి. ఆత్మాభిమానిలు చాలా శాంతంగా ఉంటారు. వారి ఆలోచనలు ఎప్పుడూ తప్పుగా అవ్వవు. ఎప్పుడు తప్పుడు ఆలోచనలు, చెడు ఆలోచనలు వారికి రావు. ఇలా తనపైన తను కళ్యాణం చూపించుకోవడము అంటే బాబా డైరెక్షన్స్ని పూర్తిగా ఫాలో చేయడం. బాబా అయితే మనకి సలహాలు, సూచనలు ఇస్తూ దయ చూపిస్తూ ఉన్నారు. కానీ మనం ఏం చేయాలి? బాబా ఇచ్చేటువంటి డైరెక్షన్స్ని పూర్తిగా ఫాలో చేయాలి. బాబా యొక్క మొదటి డైరెక్షన్ ఆత్మాభిమాని భవ, దేహీ అభిమాని భవ అంటారు. మరి దేహీ అభిమానిల లక్షణాలు కూడా బాబా వినిపిస్తున్నారు. చాలా శాంతంగా ఉంటారు. ఎప్పుడు ఉల్టా సుల్టా ఆలోచనలు, తప్పుడు ఆలోచనలు వారికి కలగనే కలగవు. ఇంకొక ప్రశ్న: बच्चों को आपस में कौन सा सेमिनार करना चाहिए? పిల్లలు పరస్పరంలో ఎటువంటి సెమినార్ చేసుకోవాలి? జవాబు: ఎప్పుడైనా విహారానికి వెళ్ళినప్పుడు లేదా చక్కర్ కొడుతూ ఉన్నప్పుడు స్మృతి యాత్ర యొక్క రేస్ చేయండి. పరస్పరం కూర్చొని సెమినార్ చేసుకోండి. సెమినార్లో టాపిక్స్ బయటి వాళ్ళకి బాబా సందేశం ఎలా ఇవ్వాలి అనేది కాదు. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే సెమినార్ చేసుకోండి, ఎవరెంత సమయం బాబాను జ్ఞాపకం చేశారు అని. ఇక్కడ స్మృతి కోసం ఏకాంతం కూడా చాలా మంచిగా కావాలి. ఎంతెంత బాబాను స్మృతి చేస్తూ ఉంటారో అంతంత వికర్మలు వినాశనం అవుతాయి. కానీ స్మృతి చేయటానికి ఏకాంతం యొక్క అవసరం ఉంది అంటున్నారు. కాబట్టి ఒకరికొకరు పరస్పరంలో మీరు ఎలా బాబాని జ్ఞాపకం చేస్తున్నారు, మీకు ఎలాంటి అనుభవం జరుగుతుంది, మీరు ఎలా ఏకాంతం యొక్క అనుభవంలోకి వెళ్తున్నారు, ఇలా అడిగి తెలుసుకోండి అంటున్నారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలను ప్రశ్నిస్తున్నారు, మీరేం చేస్తూ ఉన్నారు? ఆత్మిక పిల్లలు అంటారు, బాబా మేమైతే సతో ప్రధానంగా ఉండేవారిమి, తమో ప్రధానంగా అయ్యాము. మళ్ళీ తిరిగి బాబా మీ శ్రీమతం అనుసారంగా మమ్మల్ని మీరు తప్పనిసరిగా సతో ప్రధానంగా తయారు చేస్తారు, మేము తయారవ్వాలి అని అంటారు. ఇప్పుడు బాబా మనకి దారిని చూపిస్తూ ఉన్నారు. పిల్లలు రియలైజ్ అవుతారు, నిజంగా దారి తప్పిపోయాము, బాబా మాకు దారిని చూపిస్తున్నారు అని.
ఇదేమీ కొత్త విషయం కాదు. పాతలోకెల్లా పాత అంటే పురాతనమైన విషయమే. అన్నింటికంటే పురాతనమైనది స్మృతి యాత్ర. ఇందులో షో చేసే అవసరమేమీ లేదు అంటున్నారు. ప్రతి ఒక్కరూ తన హృదయాన్ని ప్రశ్నించుకోవాలి. నేను ఎంతవరకు బాబాని జ్ఞాపకం చేస్తున్నానని. బయటికి అందరికీ వీళ్ళు యోగ భట్టిలోనే ఉన్నారు, వీళ్ళు ఇన్ని గంటలు కూర్చున్నారు అని అలా కనిపించాలి, అలా అందరూ నన్ను అనుకోవాలి నేను మంచి యోగిని అని షో అక్కర్లేదంటున్నారు. మీ బుద్ధి ఎంతవరకు ఏకాగ్రమవుతుంది, ఎంత బాబా స్మృతిలో ఉంటున్నారు, మీరు సెల్ఫ్ చెకింగ్ చేసుకోండి. ఎంతవరకు సతో ప్రధానంగా అయ్యారు, ఏం పురుషార్థం చేస్తున్నారు. సతో ప్రధానంగా ఏదైతే అంతిమ సమయంలోనే, అంటే అంతిమ సమయం వచ్చినప్పుడే సతో ప్రధానంగా పూర్తిగా అవుతారు. దాని సాక్షాత్కారం కూడా జరుగుతూ ఉంటుంది. కొందరైతే ఏది చేసినా కూడా తన కోసమే చేసుకుంటున్నాను అని, నాపైన నేను కృప చూపించుకోవాలి అని అనుకుంటారు. బాబా అయితే ఎవరిపైన అలా కృప చేయటము అటువంటిది ఉండదు. బాబా కృప చేస్తారు, కానీ అది ఏ విధంగా ఉంటుంది? డైరెక్షన్స్ ఇవ్వడం, దారిని చూపించడం, పిల్లల్ని ఎంకరేజ్ చేయడం, పిల్లలకి పురుషార్థం పట్ల అటెన్షన్ని కలిగించడం, ఇది బాబా చేస్తారు. ఇది కూడా ఆత్మల కళ్యాణార్థం. బాబా అయితే ఉన్నదే కళ్యాణకారి. కొందరు పిల్లలు ఉల్టా జ్ఞానం తీసుకుంటారు. బాబా కనిపిస్తుంది దేహ అభిమానిగా ఉన్నవారు అహంకారిగా అవుతారు అని. దేహ అభిమానీలు చాలా 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 అహంకారంతో ఉండి ప్రవర్తిస్తారు, కానీ ఆత్మాభిమానీలు చాలా శాంతంగా ఉంటారు. వారికి ఎప్పుడు తప్పుడు ఆలోచనలు, చెడు ఆలోచనలు రావు. బాబా ప్రతి ఒక్కరి పురుషార్థాన్ని చూస్తూ ఉంటారు, అందరి చేత పురుషార్థం చేయిస్తూ ఉంటారు. మాయ కూడా చాలా జబర్దస్త్గా ఉంది. మంచి మంచి పిల్లలపైన కూడా దాడి చేస్తూ ఉంటుంది. అందుకే బ్రాహ్మణుల మాల తయారవ్వదు. ఈరోజు చాలా మంచి రీతిగా బాబాని జ్ఞాపకం చేస్తారు. రేపు దేహ అహంకారంలో ఎలా వచ్చేస్తారంటే ఊసరవెల్లిలాగా అయిపోతారు. ఊసరవెల్లి రంగులు మారుస్తూ ఉంటుంది. అలాగే దాని యొక్క అహంకారం కూడా చాలా ఎక్కువ. రంగులు మారుస్తూ తనని తాను చాలా గొప్పగా భావించుకుంటుంది. చాలా అహంకారం ఉంటుంది. సురమండలం యొక్క స్వరాలతో దేహాభిమానంలో ఉండేటువంటి ఊసరవెల్లులు ఏం తెలుసుకుంటాయి అని సామెత ఉంది. అంటే సురమండలము అంటే సురులు అంటే దేవతలు. దేవతల యొక్క సమూహంలో ఏ స్వరాలు, ఏ రాగాలైతే వస్తాయో, వారి యొక్క మాటలు, శబ్దాలు ఏవైతే ఉంటాయో అవి అహంకారపూరితంగా ఉన్నటువంటి ఊసరవెల్లులు ఏం తెలుసుకోగలుగుతారు అని ఒక సామెత ఉంది. దేహ అభిమానం చాలా నష్టపరుస్తుంది. చాలా శ్రమ చేయవలసి ఉంటుంది. శివ్ బాబా అయితే ఏమంటారు? ఐఎమ్ యువర్ మోస్ట్ ఒబీడియంట్ సర్వెంట్ అంటారు. నేను మీకు చాలా విధేయుడైన సేవకుడను. ऐसे नहीं अपने को कहना సర్వెంట్ और నవాబీ చలాతే రహే. మరి మీరేమో పేరుకు నేను సర్వెంట్ని, నేను కూడా బాబా లాగే సేవాదారిని అని చెప్పుకుంటూ మీ యొక్క అధికారంనంతా నడిపిస్తూ ఉండడం కాదు అంటున్నారు. అలా అధికారాన్ని చెలాయించకూడదు. బాబా అంటారు, మధురాతి మధురమైన పిల్లలు తప్పనిసరిగా సతో ప్రధానంగా అవ్వాలి. ఇదైతే చాలా సహజం. ఇందులో ఎలాంటి చూచా అనేది రాకూడదు. అంటే చెయ్యను, నా వల్ల కాదు, ఇలాంటి మాటలు రాకూడదు. నోటితో ఏమీ మాట్లాడే అవసరం లేదు. ఎక్కడికైనా వెళ్ళండి, లోపల బాబా స్మృతి ఉండాలి. ఇక్కడే కూర్చోండి అని బాబా చెప్పట్లేదు. ఇక్కడ కూర్చున్నట్లయితే బాబా బాగా సహాయం చేస్తారు అని బాబా ఎప్పుడు అలా అనలేదు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, బాబా స్మృతిలో ఉంటే బాబా సహాయం తప్పనిసరిగా లభిస్తుంది. బాబా వచ్చిందే సహాయం చేయటానికి. ఇది అండర్లైన్ చేసుకోండి అందరు. బాబా నాకు హెల్ప్ చేయట్లేదు అంటే బాబా వచ్చిందే సహాయం చేయటానికి. కానీ విధిపూర్వకంగా మనం బాబాని జ్ఞాపకం చేయాలి. అప్పుడు బాబా తప్పనిసరిగా సహాయం చేస్తారు. బాబాకైతే ఇదే ఆలోచన ఉంటుంది, నా పిల్లలు ఎక్కడ పొరపాట్లు చేయరు కదా,
పిల్లలందరూ జాగ్రత్తగా ఈ మార్గంలో నడవాలి అని బాబాకు ఆలోచన ఉంటుంది. మాయ ఎక్కడ వీళ్ళను గుద్దేస్తుందో, ఎక్కడ వీళ్ళని పడేస్తుందో అని బాబా చూస్తూ ఉంటారు. దేహ అభిమానం చాలా చాలా చెడ్డది. దేహ అభిమానంలోకి రావడంతో పూర్తిగా నేలపైన పడిపోతారు. బాబా అంటారు, ఇక్కడికి వచ్చి కూర్చుంటారు. మరి మోస్ట్ బిలవడ్ తండ్రిని ప్రేమతో జ్ఞాపకం చెయ్యాలి. బాబా అయితే ఏమంటారు, నేను పతిత పావనుడను. నా స్మృతితో, ఈ యోగ అగ్నితో మీ జన్మ జన్మాంతరాల యొక్క పాపాలు భస్మమవుతాయి. పిల్లల స్థితి ఇప్పుడు ఇంకా అలా తయారవ్వలేదు. మరి మంచి రీతిగా అర్థం చేసుకోవాలి, ఇతరులకు కూడా అర్థం చేయించగలగాలి. కానీ అలాంటి స్థితి ఇంకా తయారవ్వలేదు అంటున్నారు. జ్ఞానం అనే ఖడ్గంలో యోగం అనే పదును కూడా కావాలి. లేకపోతే ఖడ్గం ఉండి కూడా పదును లేనిటువంటి కత్తి దేనికి ఉపయోగపడదు. ముఖ్యమైనటువంటిది స్మృతి యాత్ర. అందుకే స్మృతి యాత్ర లేకపోతే ఎంత జ్ఞానం చెప్పినా కూడా లాభం ఉండదు. చాలామంది పిల్లలు తప్పుడు వ్యాపారాల్లో నిమగ్నం అయిపోతూ ఉంటారు. స్మృతి యాత్ర మరియు చదువులో ఉండరు. స్మృతి యాత్ర మరియు చదువు కోసము సమయమే తీయరు. అందుకే దీనికోసం టైం దొరకట్లేదు, నేను వ్యాపారంలో చాలా బిజీగా ఉన్నాను అంటారు. బాబా చెప్తున్నారు, పిల్లలు అలాంటి వ్యాపారాలు, అలాంటి కార్య వ్యవహారాలు అవసరమే లేదు. మీరు మీ జన్మ జన్మాంతరాల పదవిని పణంగా పెట్టి ఈ వ్యాపారంలో ఉండాల్సిన అవసరం లేదు. అలా అంత బిజీగా అయిపోయేలాగా అటువంటి వ్యాపారాలనైతే చేయకూడదు. ఎందుకంటే భవిష్యత్తు కోసం కూడా ఆలోచించండి. ఈ ఒక్క జన్మలోనే ఈ వ్యాపారంలో అంత బిజీగా అవుతే పోనీ దాంతోటి ఏమైనా భవిష్యత్తు జన్మల యొక్క ప్రారంధం తయారవుతుందా? భవిష్యత్తులో తోడొచ్చే సంపాదన ఏమైనా మీరు తయారు చేయగలుగుతున్నారా? లేదు కదా. బాబా అంటారు, పిల్లలు మీరు శ్రమ చెయ్యండి, కానీ భవిష్యత్తు జన్మల యొక్క పదవులను పోగొట్టుకునే విధంగా ఆ పదవులను పణంగా పెట్టి ఇప్పుడు ఈ జన్మలోని వ్యాపారంలో అంతగా నిమగ్నమైపోకండి. ఇలాంటి శ్రమ మాత్రం అవసరం లేదు అంటున్నారు. మీ భవిష్యత్తును తయారు చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు మనం చేసే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఎలా ఉండాలి? మనం ఖాళీగా ఉండకుండా జీవనోపాధి కోసం ఎంతో కొంత సంపాదించుకునేలాగా మన శరీర నిర్వహణ జరిగే అంత సంపాదించుకుంటే చాలు. అంతకు మించి ఎక్కువగా దానిలోని సమయాన్ని వృధా చేస్తే అది అవివేకమే అవుతుంది. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనకి అవకాశం లభించదు. జన్మ జన్మల ప్రారంధాన్ని తయారు చేసుకునేందుకు ఇప్పటి సమయాన్ని మనం కేటాయించుకోవాలి. కాబట్టి ఈ జన్మ యొక్క ఈ సమయాన్ని మనం కేవలం ఈ ఒక్క జన్మ కోసమే పరిమితం చేస్తే భవిష్యత్ అంతా జీరో అయిపోతుంది. అందుకే బాబా అంటున్నారు, పిల్లలు అంత బిజీ అవ్వాల్సిన అవసరం లేదు అని. కానీ సతో ప్రధానంగా అవ్వాలి. ఇందులోనే చాలా శ్రమ ఉంది. చాలా పెద్ద పెద్ద మ్యూజియంలు మొదలైన వాటిని సంభాళించేవారు ఉన్నారు, కానీ వారు స్మృతి యాత్రలో ఉండరు. బాబా అర్థం చేయించారు, స్మృతి యాత్రలో పేదవారు మరియు బంధనంలో ఉన్నవారు ఎక్కువగా ఉంటారు. వారు గడియ గడియ శివబాబాను స్మృతి చేస్తూ ఉంటారు. శివబాబా మా ఈ బంధనాలను అంతం చేయండి అని అంటూ ఉంటారు. అబలలపైన అత్యాచారాలు జరుగుతాయి అని కూడా చెప్పుకుంటూ ఉంటారు. పిల్లలైన మీరు చాలా మధురంగా అవ్వాలి. సత్యాతి సత్యమైన విద్యార్థులుగా అవ్వండి. మంచి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు ఏకాంతంలోకి, తోటలోకి వెళ్ళి చదువుకుంటారు. మీకు కూడా తండ్రి చెప్తున్నారు, ఎక్కడికైనా తిరగడానికి వెళ్ళండి, కానీ స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాను స్మృతి చేయండి. స్మృతి యాత్రపై అభిరుచిని పెట్టుకోండి. ఆ ధనాన్ని సంపాదించడంతో పోలిస్తే ఈ అవినాశీ ధనం అయితే చాలా చాలా ఉన్నతమైనది. ఆ వినాశీ ధనం అయితే ఎంతైనా బూడిద అయిపోనున్నది. బాబాకు తెలుసు పిల్లలు పూర్తి సేవను చేయడం లేదు అని. స్మృతిలో కష్టం మీద ఉంటున్నారు. అతి కష్టంగా బాబా యొక్క స్మృతిలో ఉంటున్నారు. సత్యమైన సేవను ఏదైతే చెయ్యాలో
అది చేయడం లేదు. స్థూల సేవ వైపుకు అటెన్షన్ వెళ్ళిపోతుంది. డ్రామానుసారంగానే జరుగుతున్నా సరే, బాబా పురుషార్థం అయితే చేయిస్తారు కదా. బాబా అంటారు, ఏ పని చేస్తున్నా, బట్టలు కుడుతున్నా సరే తండ్రిని స్మృతి చేయండి. స్మృతిలోనే మాయ విఘ్నాలను కలిగిస్తుంది. బాబా అర్థం చేయించారు, బలశాలితో మాయ కూడా బలశాలిగా కోట్లాడుతుంది అని. బాబా తమ విషయాన్ని కూడా చెప్తారు, నేను బలశాలిని, నేను బెగ్గర్ నుండి ప్రిన్స్గా అవ్వనున్నాను అని నాకు తెలుసు. అయినా కానీ మాయ ఎదిరిస్తూనే ఉంటుంది. బ్రహ్మ బాబా తన అనుభవం వినిపిస్తున్నారు. మాయ ఎవరినీ విడిచిపెట్టదు. పెహల్వాన్లతోనైతే ఇంకా ఎక్కువగా పోట్లాడుతుంది. కొంతమంది పిల్లలు తమ దేహ అహంకారంలో ఉంటారు. బాబా ఎంత నిరహంకారిగా ఉంటారు. వారంటారు, నేను కూడా పిల్లలైన మీకు నమస్కరించే సేవకుడను, మోస్ట్ ఒబీడియంట్ సర్వెంట్ని అంటారు. వాళ్ళైతే తమను తాము చాలా గొప్పగా భావిస్తారు. ఆ దేహ అహంకారమునంతటినీ తెంచేయాలి. చాలామందిలో అహంకారం యొక్క భూతం కూర్చొని ఉంది. బాబా అంటారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేయండి. ఇక్కడైతే చాలా మంచి అవకాశం ఉంది. అటు ఇటు తిరగడానికి కూడా బాగుంది, తీరిక కూడా ఉంది. మీరు తిరగడానికి వెళ్ళిన తర్వాత ఒకరినొకరు ప్రశ్నించుకోండి, ఎంత సమయం స్మృతిలో ఉన్నారు, బుద్ధి ఇంకెటు వైపుకు వెళ్ళలేదు కదా అని. పరస్పరం ఈ సెమినార్ చేసుకోవాలి. స్త్రీ వేరుగా, పురుషులు వేరుగా ఉండవచ్చు. స్త్రీలు ముందు ఉండాలి, పురుషులు వెనక ఉండాలి. ఎందుకంటే మాతలను సంభాళించాలి, కావున మాతలను ముందు ఉంచాలి, సంభాళించేవారు వెనకాల గార్డులాగా ఉండాలి. చాలా మంచి ఏకాంతం ఉంది. సన్యాసులు కూడా ఏకాంతంలోకి వెళ్ళిపోతారు. సతో ప్రధాన సన్యాసులు ఎవరైతే ఉండేవారో వారు చాలా నిర్భయంగా ఉండేవారు. జంతువులు మొదలైన వాటికి భయపడేవారే కాదు, తమ నశాలో ఉండేవారు. ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయారు. ఏ ధర్మమైనా మొదట స్థాపన జరిగినప్పుడు సతో ప్రధాన స్థితిలోనే ఉంటుంది. ఆ తర్వాత రజో తమోలలోకి వస్తారు. సతో ప్రధాన సన్యాసులు ఎవరైతే ఉండేవారో వారు బ్రహ్మతత్వం యొక్క నశాలో నిమగ్నమై ఉండేవారు. వారిలో ఎంతో ఆకర్షణ ఉండేది. వారికి అడవులలో భోజనం లభించేది. రోజు రోజుకి తమో ప్రధానంగా అవుతుండడం వలన వారిలో శక్తి కూడా తగ్గిపోతూ వచ్చింది. బాబా ఇప్పుడు సలహా ఇస్తున్నారు, ఇక్కడ పిల్లలకు ఉన్నతి కొరకు చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. తమ ఉన్నతిని ఇక్కడ బాగా చేసుకోవచ్చు అంటున్నారు మధుబన్లో. ఇక్కడికి మీరు సంపాదించుకునేందుకే వస్తారు. కేవలం బాబాను కలుసుకోవడం వల్ల సంపాదన ఏమీ జరగదు. బాబాను స్మృతి చేస్తే సంపాదన జరుగుతుంది. కేవలం మిలన్ చేసుకుంటే సంపాదన కాదు, బాబా స్మృతిలో ఉంటే సంపాదన జరుగుతుంది. బాబాను స్మృతి చేస్తేనే. బాబా ఏదో ఆశీర్వదిస్తారని భావించకండి, అలాంటిదేమీ లేదు. ఆ సాధువులు మొదలైన వారు ఆశీర్వదిస్తారు, అయినా కానీ మీరు క్రిందకు దిగజారవలసిందే. ఇప్పుడు బాబా అంటారు, జిన్ను భూతంలా మీ బుద్ధి యోగాన్ని పైన జోడించండి. జిన్ను భూతం కథ ఉంది కదా, నాకు ఏదైనా పని ఇవ్వు అని అంటుంది. బాబా కూడా అంటున్నారు, స్మృతిలో ఉన్నట్లయితే మీ నావ తీరానికి చేరుకుంటుంది అని. మీకు ఈ డైరెక్షన్ నేను ఇస్తున్నాను అని బాబా చెప్తున్నారు. స్మృతిలో ఉండడం నిరంతరం, ఇది ఎప్పుడైనా అయిపోయే పని కాదు. మీరు సతో ప్రధానంగా తప్పకుండా అవ్వాలి. మాయ ఎంతగా కష్టపెట్టినా కానీ మేమైతే శ్రేష్టమైన బాబాను తప్పకుండా స్మృతి చేస్తాము అని అంటూ ఈ విధంగా లోపల బాబా మహిమను చేస్తూ బాబాని స్మృతి చేస్తూ ఉండండి. మానవ మాతృలు ఎవ్వరిని స్మృతి చేయకండి. భక్తి మార్గపు ఆచారాలు ఏవైతే ఉన్నాయో అవి జ్ఞాన మార్గంలో ఉండవు. బాబా ఇక్కడ శిక్షణని ఇస్తూ ఉన్నారు. స్మృతి యాత్రలో మీరు చురుకుగా ముందుకు వెళ్ళాలి. ముఖ్యమైన విషయం ఇదే, సతో ప్రధానంగా అవ్వటం. బాబా డైరెక్షన్ మనకి లభిస్తుంది. అటు ఇటు తిరిగేందుకు వెళ్ళినప్పుడు కూడా స్మృతిలో ఉండండి. దాంతో ఇల్లు కూడా గుర్తుంటుంది, రాజ్యం కూడా గుర్తుంటుంది. అంతేకాని స్మృతిలో కూర్చుంటూ పడిపోవడం కాదు. అది
హఠయోగం అయిపోతుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాను స్మృతి చేయాలి. ఇది స్పష్టమైన విషయం. కొంతమంది పిల్లలు కూర్చుంటూ పడిపోతారు. అందుకే బాబా అంటారు, నడుస్తూ, తిరుగుతూ, తింటూ, తాగుతూ స్మృతిలో ఉండండి. అంటే కర్మలన్నీ చేస్తూ స్మృతిలో ఉండండి. అంతేకాని అలా కూర్చుంటూ స్పృహ కోల్పోవడం కాదు. దీనివల్ల మీ పాపాలేమీ అంతం అవ్వవు. ఇలా కూడా మాయా విఘ్నాలు ఎన్నో కలుగుతాయి. ఈ భోగ్ మొదలైనవి కూడా ఆచార వ్యవహారాలే. అంతేకాని ఇందులో ఏమీ లేదు. ఇది జ్ఞానం కాదు, యోగము కాదు. సాక్షాత్కారాల అవసరమేమీ లేదు. భోగ్ పెట్టడం అనేది రెస్పెక్ట్, అంతేగాని జ్ఞానం కాదు, యోగం కాదు. ఎంతోమందికి సాక్షాత్కారాలు జరిగాయి. వారు ఈరోజు లేరు. మాయ చాలా పవర్ఫుల్. సాక్షాత్కారాల ఆశను కూడా మీరు ఎప్పుడూ కలిగి ఉండకూడదు. అవి అసలు పెట్టుకోకండి అంటున్నారు. ఇందులోనైతే సతోప్రధానంగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చేయాలి. మీకు డ్రామా గురించి కూడా తెలుసు. ఈ అనాది డ్రామా రచింపబడి ఉంది. ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. దీనిని కూడా అర్థం చేసుకోవాలి. మరియు బాబా ఏ డైరెక్షన్స్ అయితే ఇస్తారో వాటిపై కూడా నడవాలి. మేము రాజయోగాన్ని నేర్చుకునేందుకు మళ్ళీ వచ్చాము అని పిల్లలకు తెలుసు. ఇది భారత్ విషయమే. ఇదే తమో ప్రధానంగా అయింది. మళ్ళీ ఇదే సతో ప్రధానంగా అవ్వాలి. బాబా కూడా భారత్లోకి వచ్చి సర్వుల సద్గతిని చేస్తున్నారు. ఇది చాలా అద్భుతమైన ఆట. ఇప్పుడు బాబా అంటారు, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు, స్వయాన్ని ఆత్మగా భావించండి. మీరు 84 జన్మల చక్రాన్ని చుట్టి పూర్తిగా 5000 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడిక తిరిగి వెళ్ళాలి. ఈ విషయాలను ఇంకెవ్వరూ చెప్పలేరు. పిల్లలైన మీరు కూడా నంబర్ వారి పురుషార్థం అనుసారంగా నిశ్చయబుద్ధి కలవారిగా అవుతుంటారు. ఇది అనంతమైన పాఠశాల. పిల్లలకు తెలుసు, అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు అని. వారు ఒక ఉస్తాద్, టీచర్, మల్ల యుద్ధం నేర్పించేటువంటి కోచ్ బాబా. చాలా పెద్ద ఉస్తాద్ అని పిల్లలకు తెలుసు. వారు చాలా ప్రేమగా అర్థం చేయిస్తారు. ఎంతమంది మంచి మంచి పిల్లలు 6 వరకు కూడా విశ్రాంతిగా పడుకొనే ఉంటారు. మాయ పూర్తిగా ముక్కుతో పట్టుకుంటుంది. వారు తమ అధికారాన్ని నడిపిస్తూ ఉంటారు. ప్రారంభంలో మీరు భట్టిలో ఉన్నప్పుడు మమ్మ బాబా కూడా అన్ని సేవలు చేసేవారు. ఎటువంటి కర్మలను మనం చేస్తామో మనల్ని చూసి ఇతరులు కూడా చేస్తారు. ఈ అటెన్షన్ మమ్మ బాబాకు బాగా ఉండేది. మహారథులు, గుర్రపు స్వారీ చేసేవారు, పాదచారులు ఇలా నంబర్ వారీగా ఉన్నారని బాబాకు తెలుసు. కొంతమంది పిల్లలైతే చాలా విశ్రాంతి ప్రియులుగా ఉంటారు. లోపలే పడుకొని ఉంటారు. కానీ ఎవరైనా వచ్చి ఫలానా వారు ఎక్కడున్నారు అంటే లేరు అని చెప్పేస్తారు. కానీ లోపలే పడుకొని ఉంటారు వారు. ఏమేం జరుగుతూ ఉంటాయో బాబా అన్నీ అర్థం చేయిస్తున్నారు. చూడండి, పిల్లలు చేసేటువంటి ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా బాబా నోటీస్లో ఉన్నాయి. సంపూర్ణంగా అయితే ఎవ్వరూ అవ్వలేదు. ఎంతగా డిస్సర్వీస్ చేసేస్తారు. నిజానికి బాబా గురించి గాయనం ఏమని ఉంది అంటే, మీరు కొట్టండి లేక ప్రేమించండి, కానీ మేము మాత్రం మీ ద్వారాన్ని వదలం. ఇది గాయనం చేయబడింది. కానీ ఇక్కడైతే చిన్న విషయానికి పిల్లలు అలిగేస్తారు. యోగంలో చాలా లోపం ఉంది. బాబా పిల్లలకు ఎంతగా అర్థం చేయిస్తూ ఉంటారు, కానీ వ్రాయగలిగే శక్తి ఎవరిలోనూ లేదు. యోగం ఉన్నట్లయితే వ్రాసిన దానిలో కూడా శక్తి నిండుతుంది. బాబా అంటారు, గీతా భగవంతుడు శివుడు, అంతేకాని శ్రీకృష్ణుడు కాదు అని మంచి రీతిగా నిరూపించండి. బాబా వచ్చి పిల్లలైన మీకు అన్ని విషయాల అర్థాన్ని అర్థం చేయిస్తారు. పిల్లలకి ఇక్కడ నశ ఎక్కుతుంది. మళ్ళీ బయటకు వెళ్ళిపోవడంతో అంతా అంతమైపోతుంది. ఎంతో సమయాన్ని వ్యర్థం చేస్తారు. మేము సంపాదించి యజ్ఞానికి ఇవ్వాలి అన్న ఆలోచనతో మీ సమయాన్ని వ్యర్థం చేయకండి. బాబా యజ్ఞానికి ఇవ్వాలి, నేను సఫలం చేసుకోవాలి అని సంపాదనలో టూ మచ్ బిజీగా అయిపోయి మీరు అసలు బాబా మురళి వినడానికి కానీ యోగం చేయడానికి కానీ సమయం తీయలేకుండా ఉండకూడదు. బాబా అంటారు, నేనైతే పిల్లలైన మీ కళ్యాణంను చేయడానికి వచ్చాను.
కానీ మీరు మిమ్మల్ని మీరు నష్టపరుచుకుంటూ ఉన్నారు. యజ్ఞంలో అయితే కల్పపూర్వం ఎవరు సహాయం చేశారో వారు చేస్తూ ఉంటారు. బాబా యజ్ఞానికి సహాయం చేయాలని మీరు బిజీ అవ్వాల్సిన అవసరం లేదు. యజ్ఞ రక్షకుడెవరు, యజ్ఞాన్ని ఎవరు సంభాలిస్తారు, ఎవరు దానికి సహాయం చేసేది ఉంది, ఇవన్నీ బాబా కల్పక్రితం ఎలా జరిగాయో అలా జరుగుతాయి అంటున్నారు. ఇది చేయాలి, అది చేయాలి అంటూ మీరెందుకు తల బాదుకుంటారు? డ్రామాలో నిశ్చితమై ఉంది. ఎవరైతే బీజం నాటి ఉంటారో వారు ఇప్పుడు కూడా నాటుతారు. యజ్ఞం గురించి మీరు చింతన చేయకండి. మీ కళ్యాణం చేసుకోండి. మీకు మీరు సహాయం చేసుకోండి. భగవంతుడికి మీరేమైనా సహాయం చేస్తారా? భగవంతుడి నుండి మీరు తీసుకుంటారా లేక ఇస్తారా? భగవంతుడే అందరికీ సహాయం చేసేవాడు కదా. నేను బాబాకు సహాయం చేస్తాను, నేను బాబాకు సహాయం చేస్తానని మీరు ఒకవేళ వ్యాపారంలో, ఉద్యోగంలో పూర్తిగా నిమగ్నం అయిపోయి రోజంతా సమయం దానికే కేటాయిస్తే బాబా అనుకుంటారు, ఈ పిల్లలకి ఎంత అహంకారం ఉంది, వీళ్ళు నాకు సహాయం చేస్తారా, నేను వీళ్ళకి సహాయం చేయడానికి వచ్చానా? బాబాకు కూడా అనిపిస్తుంది. ఈ ఆలోచన కూడా రాకూడదు. బాబా అయితే అంటారు, ప్రియమైన పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి. ఇప్పుడు మీరు సంగమయుగంలో నిలబడి ఉన్నారు. సంగమంలోనే మీరు రెండు వైపులా చూడగలుగుతారు. ఇక్కడ ఎంతమంది మనుష్యులు ఉన్నారు? సత్యయుగంలో ఎంత కొద్ది మంది మనుష్యులే ఉంటారు. రోజంతా సంగమంలో నిలబడి ఉండాలి. బాబా మనల్ని ఎలాంటి వారిని ఎలా తయారు చేస్తున్నారు? బాబా పాత్ర ఎంత అద్భుతమైనది. తిరగండి, విహరించండి, కానీ స్మృతి యాత్రలో ఉండండి. చాలామంది పిల్లలు సమయాన్ని వ్యర్థం చేస్తారు. స్మృతి యాత్ర ద్వారానే నావ తీరానికి చేరుకుంటుంది. కల్పపూర్వం కూడా పిల్లలకి ఈ విధంగా బాబా చెప్పారు. డ్రామా రిపీట్ అవుతూ ఉంటుంది. లేస్తూ కూర్చుంటూ మొత్తం కల్పవృక్షం అంతా బుద్ధిలో గుర్తుండాలి. ఇదే చదువు. ఇకపోతే వ్యాపారాలు మొదలైనవైతే చేసుకోండి, కానీ చదువు కోసం సమయాన్ని తప్పనిసరిగా కేటాయించాలి. మధురమైన తండ్రిని మరియు స్వర్గాన్ని స్మృతి చేయండి. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా అంతిమ స్థితిని బట్టి గతి ఏర్పడుతుంది. బాబా ఇక మేము మీ వద్దకు వచ్చేస్తున్నాము అంటారు. అంతే, బాబా స్మృతిలో శ్వాస కూడా సుఖవంతంగా అయిపోతుంది. బ్రహ్మజ్ఞానుల శ్వాస కూడా సుఖమయమైనదిగా అయిపోతుంది. బ్రహ్మతత్వం యొక్క స్మృతిలోనే ఉంటారు, కానీ బ్రహ్మలోకంలోకి ఎవరు వెళ్ళరు. తమకు తామే శరీరం వదిలేయడం అనేది జరగవచ్చు. కొంతమంది ఉపవాసం పెట్టుకొని శరీరాన్ని వదిలేస్తారు. వారు దుఃఖితులుగా అయి మరణిస్తారు. బాబా అంటారు, మీరు తినండి, తాగండి, బాబాను స్మృతి చేయండి, అంతేకాని ఉపవాసాలు, నిరాహార దీక్షలు చేసేసి శరీరాన్ని విడిచిపెట్టడం కాదు. బాబా స్మృతిలో ఉండండి. తింటూ తాగుతూ అన్ని కర్మలు చేస్తూ స్మృతిలో ఉండండి. తద్వారా అంతిమ స్థితిని బట్టి గతి ఏర్పడుతుంది. మరణించడమైతే మరణించాలి కదా, ఎలా అయినా మరణించాలి. కానీ మీరు మరణించే ముందు మీ స్మృతి ఎలా ఉంది, అది చాలా ముఖ్యమైనటువంటిది. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సదా గుర్తుండాలి, ఏ కర్మలైతే నేను చేస్తానో నన్ను చూసి ఇతరులు చేస్తారు. డిస్సర్వీస్ అయ్యే విధంగా విశ్రాంతి ప్రియులుగా అవ్వకూడదు. చాలా చాలా నిరహంకారులుగా ఉండాలి. తమకు తామే సహాయం చేసుకొని తమ కళ్యాణాన్ని చేసుకోవాలి. సెకండ్ పాయింట్, స్మృతి యాత్ర కొరకు మరియు చదువు కొరకు అసలు సమయమే లభించనంతగా వ్యాపార వ్యవహారాలలో నిమగ్నమైపోకూడదు. దేహ అభిమానం చాలా అసత్యమైనది మరియు చెడ్డది. దానిని వదిలి దేహీ అభిమానులుగా ఉండేందుకు కృషి చేయాలి.
ఫస్ట్ పాయింట్లో బాబా ఏం చెప్తున్నారు, సదా గుర్తుంచుకోవాలి నేనే కర్మ చేస్తే నన్ను ఇతరులు కూడా ఫాలో చేస్తున్నారు అని. అందుకే మనం నిద్రపోతూ లేరని చెప్పండి, లేదా లోపలే ఉండి కూడా లేరని బయటి వాళ్ళతో చెప్పించడం అలా చేయకూడదు అంటున్నారు. విశ్రాంతి ప్రియులుగా అవ్వకని మీరు నిద్రిస్తే మీ వంశావళి అంతా నిద్రపోతుంది అంటారు పాప. అందుకే మీరు చాలా నిరహంకారిగా ఉండాలి, సేవ చేయాలి, మీ కళ్యాణం మీరు చేసుకోవాలి అని అటెన్షన్ ఇవ్వాలి. సెకండ్ పాయింట్లో బాబా స్మృతి యాత్ర కొరకు సమయం తీయండి అంటున్నారు. చదువు కోసం తప్పనిసరిగా సమయం తీయాలి. వ్యాపారం, ఉద్యోగంలో చదువుకోవడానికే సమయం తీయలేనంతగా బిజీ అయిపోకూడదు. దేహాభిమానం చాలా చెడ్డది, దాన్ని వదిలి ఆత్మాభిమానిగా ఉండేందుకు కృషి చేయాలి. వరదానం: ఏ విషయంనైనా కళ్యాణ భావనతో చూసే మరియు వినే పరదర్శన ముక్త భవ. ఏ విషయంనైనా కళ్యాణ భావనతో చూసే మరియు వినే పరదర్శన ముక్త భవ. వివరణ: సంఘటన ఎంతెంత పెద్దదిగా అవుతూ ఉంటుందో విషయాలు కూడా అంతంతగానే పెద్దవిగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే చూస్తూ కూడా చూడకుండా ఉంటారో, వింటూ కూడా వినకుండా ఉంటారో అప్పుడే రక్షణ ఉంటుంది. తమ స్వచింతనలో ఉండాలి. స్వచింతన చేసే ఆత్మ పరదర్శనం నుండి విముక్తి అవుతుంది. ఒకవేళ ఏ కారణంగానైనా వినవలసి వస్తే అక్కడ మీ బాధ్యత ఉంది అని భావించినట్లయితే ముందుగా మీ బ్రేక్ను పవర్ఫుల్గా చేసుకోండి. చూశారు, విన్నారు, ఎంత వీలైతే అంత కళ్యాణం చేశారు మరియు ఫుల్ స్టాప్. బ్రేక్ పవర్ఫుల్గా ఉండాలి. ఫుల్ స్టాప్ పెట్టేటువంటి అభ్యాసం బాగా ఉండాలి. లేకపోతే అందరి విషయాలు అవి ఇవి మీ బాధ్యత ఉంది, మీరు వినాల్సి వచ్చింది అంటే ఇంకా అవే ఆలోచనలు మీరు నడిపిస్తూ ఉంటే మీకు యోగం కుదరదు. అందుకే చూశారు, విన్నారు, సలహా ఇచ్చారు, ఫుల్ స్టాప్, అంతే. స్లోగన్: తమ సంతుష్టకరమైన సంతోషకరమైన జీవితంతో ప్రతి అడుగులోనూ సేవ చేసేవారే సత్యమైన సేవాదారులు. తన సంతోషకరమైన సంతుష్టమైన జీవితంతో ప్రతి అడుగులోనూ సేవ చేసేవారే సత్యమైన సేవాదారులు. ఈరోజు స్వమానము: నేను పరదర్శన ముక్తుడను, నేనాత్మను పరదర్శన ముక్తుడ. దీనికోసం ఫుల్ స్టాప్ పెట్టేటువంటి అభ్యాసాన్ని బాగా చేద్దాం. ఓం శాంతి.